అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. మనుషులక్కడ మనసులు ఇంకెక్కడో ఈ రోటి కాడు దంచుతూ వేరే రోటి పాట పాడుతున్నారట ఆ ఎమ్మెల్యేలిద్దరు. పైగా మేమింతే అన్నట్టుగా ఉన్న వ్యవహార శైలి కాంగ్రెస్ నాయకులకు అస్సలు మింగుడు పట్టం లేదట. 3 రంగుల పార్టీలో ఉంటూ మనసంతా నువ్వే అని బీఆర్ఎస్ను ఆరాధిస్తున్న ఆ లీడర్లెవరు? కాంగ్రెస్ పార్టీ కదా, మనల్ని ఎవరేం చేస్తారులే అన్న ధీమాతోనే గులాబీ పాట పాడేస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అర్థమవుతోందా, లేక అయ్యీ కానట్టుగా ఉంటున్నారా? సొంతింటికి నిప్పంటుకున్నా హాయిగా సన్నాయి ఊదుకుంటూ సరిగమపా అంటున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న సర్కిల్స్ మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినప్పుడు ఆహా ఓహో అనేసుకున్నారు. అబ్బో ఇక కారు ఖాళీ, మనం దున్నేస్తున్నాం, అంతా హస్తం హవా అని గొప్పలు కూడా చెప్పేసుకున్నారు. తీరా వాస్తవంలోకి వచ్చేసరికి మ్యాటర్ వేరేగా ఉందట. గోడ దూకిన వాళ్లలో మిగతా వారి సంగతి ఎలా ఉన్నా ఓ ఇద్దరికి మాత్రం సర్ఫ్ ఎక్సెల్తో ఉతికి కంఫర్ట్ వాడినా సరే పాత వాసనలు పోవడం లేదట. సొంత పార్టీ నేతల లొల్లి కంటే బయట నుంచి వచ్చిన వాళ్లదే ఎక్కువైందని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తుంట విడిచి మొద్దు మెడకు కట్టుకున్నట్టయిందంట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అవగా వారిలో ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితోనే సమస్య ఎక్కువగా ఉందట. దానం తాను ఆగమాగమవుతూ పార్టీని కూడా ఇరకాటంలోకి నెడుతున్నారు. హైడ్రా ఏర్పాటు నుంచి ఆయింది అదే వరుస. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం తలనొప్పిగా మారింది. తనకు నచ్చని నిర్ణయాల మీద పార్టీలో కాకుండా మీడియాకెక్కి మాట్లాడడం, దాని చుట్టూ రాజకీయం తిరగడంతో ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతోందన్న ఆవేదన పెరుగుతోందట కాంగ్రెస్ వర్గాల్లో. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం ఇంకా పెద్ద రచ్చకు దారితీస్తోంది. ఆయన కాంగ్రెస్ లో చేరినా ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుల్ని వెంటబెట్టుకుని తిరగడం, తమను దూరం పెట్టడంతో కాంగ్రెస్ క్యాడర్ ఆందోళనకు దిగాల్సిన దుస్థితి. ఇక అధికారుల పోస్టింగ్స్ లోనూ గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని అందలమెక్కిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అదంతా ఒకెత్తైతే తాజా రచ్చ మరో ఎత్తు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు మహిపాల్ రెడ్డి. అదేమంటే ఖచ్చితంగా కేసీఆర్ ఫోటో పెడతా, రేవంత్ ఫోటో ఇష్టం ఉంటే పెడతానంటూ దబాయించడంతో అవాక్కయ్యారట కాంగ్రెస్ నాయకులు.